24వ వచనాన్ని ఈ సమయమందు మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి. మా మట్టి మెదడుకు అర్థం కాని మీ మహాజ్ఞాన సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా మాకు అర్థమయ్యేలా బోధించండి. మీ పక్షంగా నిలబడి మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండగా నాపై నీ ఆత్మ నుంచి ఆత్మతో కలిసి నేను పనిచేయనట్లుగా నాకు అవకాశమును దయచేయండి. వింటున్న మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి నాకు, అర్థం చేసుకునే మనస్సు మీ పిల్లలకు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ సంగమా, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఒక మాట ఇది. పస్కా పండుగ సమయం వచ్చినప్పుడు ప్రతి ఏటా యూదులైన వారందరూ కూడా వారి యొక్క ప్రధాన పండుగలలో ఇది ప్రాముఖ్యమైన పండుగ కనుక ఈ పండుగకు వారి యొక్క పద్ధతి ప్రకారం ఒక పస్కా విందు, పస్కా బలి జరిగించి చక్కగా విందు చేస్తారు. ఈ క్రమం వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను బలిగా అర్పించబోయేటువంటి తన గొప్ప కార్యాన్ని ఉద్దేశించి తనతో ఉన్న శిష్యులకు ఒక నూతనమైన విషయాన్ని ఒక నిబంధనగా చేసుకుని వారితో ముచ్చటిస్తున్నటువంటి సందర్భమే ఇది. ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు ఆయన అంటే యేసుప్రభువు వారు ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందబడుచున్న నా రక్తము అన్నాడు. ద్రాక్షరసాన్ని వారికి ఇస్తూ సూచనగా ఇస్తూ ఈ మాట పలికాడమట. నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడంటే ఒక నిబంధన విషయమై చిందించాడు. ఒక నిబంధన కొరకు ఆయన చిందించాడు. సహజంగా నిబంధన అంటే మనం పెద్ద మాటలుగా ఆలోచించలేకపోయినా తేలికగా మనకు అర్థమయ్యే విషయాలుగా మాట్లాడితే ఆలోచిస్తే నిబంధన అంటే మనం ఏమనుకోవచ్చు? నిబంధన అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒప్పందం అనుకోవచ్చు. నిబంధన అంటే ఆజ్ఞ అనుకోవచ్చు. నిబంధన అంటే వాగ్దానం అనుకోవచ్చు. నిబంధన అంటే మాట అనుకోవచ్చు. నిబంధన అంటే ఒక చట్టం, ఒక ఒప్పందం లాంటిది అనుకోవచ్చు. ఏదేమైనా కూడా నిబంధన అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. దాని నిమిత్తమై ఆయన గుర్తుగా ఏం చేశాడంటే తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. చూడండి ఒకసారి, ఇది మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండంలో దేవాది దేవుడు నోవాతో చేసుకున్న ఒక నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది, నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును అన్నాడు నోవాహుతో. నేను నీతో నా నిబంధన స్థిరపరచుదును అంటే నా మాట స్థిరపరుస్తాను, లేకపోతే నేను ఇచ్చిన వాగ్దానం స్థిరపరుస్తాను, లేదంటే నేను ఇచ్చిన ఆజ్ఞ నీకు మాట ఇస్తున్నాను, అది స్థిరపరుస్తున్నాను అని అర్థం.
కదా, నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. సో అక్కడ ఎలా స్థిరపరిచాడు, ఆ నిబంధనకు గుర్తుగా ఆయన ఏం చేసాడు అన్నది కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, అక్కడే ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా ఉండును. సో కాబట్టి మీకు ఏం అర్థమై ఉండాలి ఈ పాటికంటే, నిబంధనకు ఏదన్నా ఒక గురుతు ఉండాలి. మనమే మన పిల్లలకి లేకపోతే మన బంధువులకి, ఇదిగో లేరా నేను ఈ 2 సెంట్ల స్థలం నీకు ఇస్తాలేరా, రే మాట అంటే మాటే నీకు ఇస్తాలే, తీసుకుంది కానీ నీకేలే ఈ ఇల్లు అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు, సరే నాకే మంచిదే, నువ్వు మాట అంటే మాటే, నువ్వు మాట మీద నిలబడతావు, అయితే మరి నువ్వు చేసిన వాగ్దానానికి లేకపోతే నువ్వు ఇచ్చిన నిబంధనకి గుర్తుగా ఏదైనా 100 రూపాయల కాగితం మీదన్నా రాసిపెట్టు. గుర్తుగా ఏమడుగుతాం, ఒక కాగితం మీద రాయి, లేకపోతే ఒక వీలునామా రాయి, లేకపోతే నువ్వు మధ్యవర్తిని పెట్టి ఏమన్నా సంతకాలు పెట్టచ్చు, అలా అని రాసి ఏదైనా ఒక ఉత్తరం ఒక కాగితం ముక్క పడాయి గుర్తు. ఇక్కడ కూడా నోవాహుతో చెప్తున్నాడు, ఇంకెప్పుడు జలప్రళయం ద్వారా నేను ఎలాంటి వినాశనానికి నేను ఇక పూనుకోను, ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, నీకు వాగ్దానం చేస్తున్నాను, నా నిబంధనకు ఇదే నీకు గుర్తు అన్నాడు. ఏంటయ్యా గుర్తు అంటే, ఆకాశంలో ఇంద్రధనస్సు గుర్తు. వీళ్ళు ఎంతమంది చూశారు ఇంద్రధనస్సు? ఇంద్రధనస్సు రెయిన్బో చూసావా? వెరీ గుడ్. జాయ్ రెయిన్బో చూసావా? ఇంకా నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? మంచి ఎండాకాలంలోనా? అది చూసారా మీరు? వర్షాకాలమే వస్తుంది అది రెయిన్బో. వర్షాకాలంలోనే ఆ ఇంద్రధనుసు వస్తుంది. వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఆ వెలుగులోకి ఇంద్రధనుసు వస్తాయి. ఎందుకని? వర్షం ఇంకా 40 రాత్రులు 40 పగళ్ళు కురవకుండా ఉండడం కొరకు ఆయన చేసిన నిబంధనది. అందుకది ఆ టైంలోనే వస్తుంది. ఇంద్రధనుసు చూడంగానే అందరికీ భలే ఉంది, రంగురంగులుగా అనిపిస్తుంది. కానీ మనకేమనిపించాలి? దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, దేవుడైన యెహోవా, మన పితరుడైన నోవాహుతో చేసిన నిబంధనకు ఇది గుర్తు అని మనకు అర్థం కావాలి. మన పిల్లలకి ఇంద్రధనుసు రాగానే చూపించాలి. ఒరే బయటికి రా, చూసావా ఆకాశంలో ఎంత బాగుందో, రెయిన్బోలాగా ఉంది, ఇంద్రధనుసు ఇలాగా ఉంది అని ఆపేయకూడదు. వాళ్ళకి విషయం చెప్పాలి. ఇది ఎందుకు ఉందో తెలుసా? దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? ఇది నిబంధనకు గుర్తు. ఆ రోజుల్లో నోవాహుతో దేవుడు చేసుకున్న నిబంధనకు గుర్తుగా ఇదిగో ఇంద్రధనస్సును మేఘాల మీద ఆయన ఉంచాడు. ఈ ప్రకృతిలో ప్రతి విచిత్రమైన వింతకి ఏదో ఒక అద్భుతమైన ఆధారం ఉంది, అద్భుతమైన సందర్భం ఉంది. కనుక మనకి ఇది ఎందుకు నేను మీకు చెప్తా ఉన్నానంటే, నిబంధనకు ఒక గుర్తు ఉంది. అది ఇప్పుడు మనం దాన్ని చదువుకున్నట్టుగా మార్క్స్ వార్త 14వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నా రక్తం. ఇక్కడ యేసుప్రభువారు చేసుకున్న ఒక నిబంధన, శిష్యులతో యేసుప్రభువారు చేసుకున్న ఒక నిబంధన, లేకపోతే తన యందు విశ్వాసం ఉంచిన వారందరితో యేసుప్రభువారు చేసుకున్న ఒక నిబంధనకు గుర్తుగా ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని ఒలికించాడు. అప్పుడు నోవాహుతో చేసుకున్న నిబంధనకి ఇంద్రధనుసు గుర్తు, మనతో చేసుకున్న నిబంధనకు రక్తం గుర్తు. సో ఇప్పుడు మీకు అర్థమైంది, నిబంధనకి ఏదో ఒక గుర్తు ఉంటుంది. నిబంధన వలన కలిగే ప్రయోజనం ఏంటి? నిబంధన వలన మనం పొందేది ఏమిటి? అసలు ఎందుకు నిబంధన అవసరం? దేవుడు ఎందుకు నిబంధన చేసుకుంటా ఉన్నాడు?
అని కానీ మనం కాస్త ఆలోచించినట్లయితే ఓ చక్కటి సందర్భం ఇక్కడ మనకి అర్థమవుతుంది. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథము, లేకపోతే ఆదికాండంలోని 17వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. అసలు ఎందుకు నిబంధన? నిబంధన వల్ల ఏంటి ప్రయోజనం? చూడండి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి. ఎందుకు నియమించడు నిబంధనను అంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పారు. ఒక నిబంధన దేవుడు చేసాడంటే, ఒక నిబంధన ఏర్పరచుకున్నాడంటే దేనికోసం అంటే నిన్ను నన్ను అభివృద్ధి చెందించడానికి, అభివృద్ధిలోకి నడిపించడానికి, అభివృద్ధికి తీసుకుని వెళ్ళడానికి. స్కూల్లో టీచరు హోంవర్క్ ఎందుకు ఇస్తుంది? నిన్ను చదువులో అభివృద్ధి తీసుకుని వెళ్ళడానికి. స్కూల్లో టీచర్ నీకెందుకు మళ్ళీ బుక్ రాసుకుని రమ్మంటారు, నోట్స్? నిన్ను అభివృద్ధి చెందాలి. చదివి నీ మళ్ళా పొద్దున వచ్చి నాకు ఎందుకు అప్పచెప్పమనంటారు? అభివృద్ధి. ఇదిగో ఇవాళ వెళ్తున్నారు కదా, ఈ లెసన్స్ అన్నీ హోంవర్క్ చేసుకొని రండి అని ఎందుకు మీకు హోంవర్క్ ఇస్తున్నారు? అభివృద్ధి. మీరు అభివృద్ధి చెందాలి. మీరు రాస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, చెప్పినవన్నీ చేస్తూ ఉంటే, చెప్తూ ఉంటే, హోంవర్క్ అంతా చేస్తూ ఉంటే ఎవరికి లాభం? టీచర్కి. మరి మనకే లాభం. దేవుడు మనతో కూడా అలాగా నిబంధనలు చేసుకునేది ఎందుకంటే మనల్ని అభివృద్ధి చేయడానికి. దేవుడు మనకు ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడంటే మనల్ని అభివృద్ధి చెందడానికి. దేవుడు మనకెందుకు కట్టడలు, విధులు, మార్గములు ఏర్పరిచి అలా నడుచుకోమంటున్నాడు అని అంటే మనల్ని అభివృద్ధి చేయడానికి. అందుకోసం ఆయన నిబంధన చేసుకుంటా ఉన్నాడు. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. చెప్తారా? బైబిల్ మొత్తాన్ని 2 నిబంధనలుగా మాట్లాడతారు. ఏమిటది? క్రొత్త నిబంధన, పాత నిబంధన. 66 పుస్తకాల సముదాయంగా ఉన్న ఈ గ్రంథం 2 భాగాలుగా ఉంది. ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకి ఏది గుర్తుగా ఉంది? ఇందులో మనం చదువుకున్న మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో ఏది గుర్తుగా ఉంది? అయితే మళ్ళీ చదవాల్సిందే. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందనయున్న నా రక్తం. క్రొత్త నిబంధనకి ఏది గుర్తు? రక్తం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. నోవాహుతో చేసుకున్న నిబంధనకి ఏది గుర్తు? ఇంద్రధనుస్సు గుర్తు. యేసయ్య మనతో చేసుకున్న నిబంధనకి, క్రొత్తగా మనతో చేసుకున్న నిబంధనకి ఏది గుర్తు? క్రీస్తు రక్తమే గుర్తు. ఇప్పుడు పాత నిబంధనకు మరి ఏది గుర్తు? ఇప్పుడు చూద్దాం ఒకసారి. నిర్గమాకాండంలో పెడదాం. పాత నిబంధనకి ఏది గుర్తుగా ఉందో 24వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 3వ వచనం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటికీ అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో వాళ్ళు జవాబిచ్చారు. జాగ్రత్తగా వినండి. పాత నిబంధనకి ఏది గుర్తుగా ఉందో చెప్తున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే, మోషే దేవుడైన యెహోవా ఇచ్చిన ఆ మాటలన్నీ, ఆ విధులన్నీ, ఆ ఆజ్ఞలన్నీ, కట్టడలన్నీ కూడా వచ్చి
ప్రజలకు చెప్పాడట. ఇదిగో దేవుడిలా చెప్పాడు, దేవుడిలా ఉండమన్నాడు, దేవుడు ఇది రాసిచ్చాడు, దేవుడిలా చేయమన్నాడు అని కొన్ని విధులు చెప్పాడట. మరి మీరు అలా ఉంటారా? మీరు ఆయన చెప్పినట్టుగా అలా చేస్తారా? మరి దేవుడైతే మీతో ఇలాగ నిబంధన చేసుకోవాలనుకుంటున్నాడు అని అంటే వీళ్ళందరూ అన్నారు, బాబు బాబు తప్పకుండా మేము ఉంటాం అని అందరూ ఏక శబ్దంతో మేమందరం ఉంటాము అన్నారంట. మేమందరం ఆయన చెప్పినట్టుగానే ఉంటాము. ఏదో రకం మమ్మల్ని అందరినీ కూడా చక్కగా కానాను దేశానికి తీసుకెళ్ళండి, మేము ఆయన మాట జవదాటము, ఆయన చెప్పినట్టే ఉంటాము, ఆయన చెప్పినట్టే నడుస్తాము, మాకు ఓకే అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు సమ్మతిని తెలియచేశారో ఇప్పుడు నిబంధన ఏమవ్వాలి? స్థిరపరచాలి. ఇప్పుడు నిబంధనకు గుర్తు దేవునికి ప్రజలకి మధ్య పాత నిబంధనలో దేవునికి ఇజ్రాయేలు ప్రజలకి మధ్య ఈ నిబంధన ఒప్పందానికి ఏమిటి గుర్తు అని అంటే చూడండి, కింద 8వ వచనం అక్కడే. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో మనం మాట్లాడుకున్నామే ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాడు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఇదిగో నేను మీతో ఉంటాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నన్ను నమ్మండి, మేము మీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, మిమ్మల్ని చేర్చవలసిన గమ్యానికి చేరుస్తాను, మీకేం లోటు ఉండదు, ఆహారం అరణ్యంలో నేను చూసుకుంటా, మంచినీళ్ళు నేను చూసుకుంటా, శత్రువులు ఎవరన్నా దాడి చేస్తారా నేను చూసుకుంటా, అయితే నేను చెప్పినట్టుగా మీరు ఉంటారా, మరి మీరు నడుచుకుంటారా, నేను అన్నట్టుగా వింటారా అంటే వాళ్ళందరూ కూడా అంగీకారాన్ని తెలియచేశారు. ఎస్ మేము ఉంటాం, మాకు ఓకే అన్నారు. అయితే ఆగండి, ఈ నిబంధన ఒక గుర్తుగా మనం చేసుకోవాలి అని మోషే ఏం చేశాడంటే వెంటనే కొంతమందిని పంపించి మేకలను, గొర్రెలను, కోళ్లను ఇవన్నీ తీసుకొచ్చి ఆ నిబంధనకు గుర్తుగా వాటిని వధించి వాటి నుండి వచ్చిన రక్తాన్ని తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలందరి మీద ఏం చేశాడట? ప్రోక్షించాడు. ప్రోక్షించి చెప్తున్నాడంటే ఇదిగో యెహోవా దేవుడు మనతో చేసుకున్న నిబంధనకు ఈ రక్తాన్ని గుర్తుగా పెట్టండి అన్నాడు. అర్థమైందా? పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చేసుకున్న నిబంధనకు గుర్తుగా ఏం చిందించబడింది? మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము చిందించబడింది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో క్రొత్త నిబంధనకు గుర్తుగా ఆయన చిందించాడు. కోడె, మేక కాదు, ఆయన తన రక్తాన్నే నిబంధనకు గుర్తుగా ఉంచాడు. పాత నిబంధనలోనేమో జంతువు యొక్క రక్తం గుర్తుగా ఉంది. క్రొత్త నిబంధనలో సాక్షాత్తు యేసయ్య రక్తమే నిబంధనకు గుర్తుగా ఉంది. ఈ రక్తం వల్ల ఏంటి? ఎందుకు రక్తమే? ఈ రక్తం ఏం చేస్తుంది అన్నది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. పాత నిబంధనలో ఈ రక్తం ద్వారా ఏం జరుగుతుందంటే హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చాడు. పాత నిబంధనలో ఏం జరిగిందంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ యొక్క బూడిద చల్లుటయు. ఇదంతా ఎందుకు అంటే శరీర శుద్ధి కలుగునట్లు.
చాలు. పాత నిబంధనలో చిందింపబడిన ఈ రక్తపు గుర్తు దేనికంటే శరీర శుద్ధి కలగడానికి. పాత నిబంధనలో రక్తం ఎందుకు చిందించేవారంటే శరీర శుద్ధి కలగడానికి. మరి క్రొత్త నిబంధనలో రక్తం దేనికి, అది కూడా మనం చూద్దాం. అక్కడే 14 వచనం చదవండి, హెబ్రీ పత్రిక 9. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని మరింత ఎక్కువగా శుద్ధి చేయును అంటున్నాడు. అర్థమవుతుందా? పాత నిబంధనలో చిందించబడిన రక్తమేమో ఏ శుద్ధి చేస్తుంది? క్రొత్త నిబంధనలో యేసయ్య చిందిన రక్తమేమో మనస్సాక్షి. ఎక్కడుంది? బయట బయట శుద్ధి జరుగుతూ ఉంది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో లోపల శుద్ధి జరుగుతుంది. నీ హృదయ శుద్ధి, మనస్సాక్షి శుద్ధి, నీ మనస్సు శుద్ధి. యేసయ్య అంతరంగాలను శుద్ధి చేయాలనుకుంటున్నాడు. నీ మనస్సును బాగు చేయాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. పాత నిబంధనలు అయితే పైన శుద్ధి. మురికిందనుకోండి, ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం సాయంత్రానికి లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని తోవేస్తాం. ఏమవుతుంది? మురికి వదిలిపోద్ది. మళ్ళీ సాయంకాలానికి ఏమైపోద్ది? శరీరం మురికి అయిపోతుంది. మళ్ళీ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది, మళ్ళీ తోవేస్తాం. ఇది రోజు జరుగుతుంది. అలాగే పాత నిబంధన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేస్తున్నారు, కోడి బలి ఇచ్చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, మేక బలి ఇచ్చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, మళ్ళా పౌరం బలి ఇచ్చేస్తున్నారు. పాపం పడిపోతున్నారు, మళ్ళా గొర్రెను బలి ఇస్తున్నారు. ఇక ఇంతే చేయడం. చేశానండి క్షమించండి, ఒకటి బలి ఇచ్చేయడం. మళ్ళీ వెళ్ళి చేయడం. చేశానండి క్షమించండి, ఓ బలి ఇచ్చి మళ్ళీ బలి ఇచ్చేయడం. ఏమవుతుంది? అది పాపం మానుకోలేకపోతున్నారు, పాపాన్ని విసర్జించలేకపోతున్నారు, పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందలేకపోతా ఉన్నారు. అందుకు యేసయ్య ఏం చేశాడంటే తన రక్తాన్ని ఇచ్చాడు. తన రక్తం అయితే బయట కాదు శుద్ధి చేసేది, లోపల నుండి శుద్ధి చేసుకుంటూ వస్తుంది. అప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఆ రక్తము శుద్ధీకరించబడింది. యేసయ్య రక్తం అయితే సర్వమానవాళికి, ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన రక్తము చిందించాడు. అందుకే మనం ఇందాక చూసాం కదా, మార్క్స్ వార్త 14:24 వచనంలో, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. అందరి కోసం, సర్వమానవాళి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఈయన రక్తం యొక్క స్పెషల్ ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మనస్సాక్షిని మరింత ఎక్కువగా శుద్ధి చేస్తుంది. పాత నిబంధన అంతా కూడా బయట దృష్టి పెట్టారు, శరీరం బయట. క్రొత్త నిబంధనలో శరీరం లోపల దృష్టి పెట్టారు. అందుకే యేసయ్య చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. నీ మనస్సు మార్చుకో అన్నాడు, మారు మనస్సు పొందుకో అన్నాడు. నీ నిర్జీవ క్రియలు విడిచిపెట్టగలిగిన శక్తి నీకు దేంట్లో దొరుకుతుందంటే యేసయ్య రక్తంలోనే దొరుకుతుంది. అందుకే క్రొత్త నిబంధన ప్రజలు చూడండి, క్రొత్త నిబంధనలో మారు మనసు పొందిన వాళ్ళు చూడండి, క్రొత్త నిబంధనలో యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు చూడండి, దొంగలు కూడా మారారు, మళ్ళీ దొంగతనాలు చేయలేదు. ఒకప్పుడు స్టువార్ట్ పురం వంటి భయం వేసేది,
బాబోయ్ అది దొంగలుండే ఏరియా అనేవాడు. ఏమంటే ఒంగోలు వెళ్ళాలంటే అటువైపు నుంచి వెళ్ళాలి. ఒకసారి నేను ఆ ఊరి నుంచి వెళ్ళాను, బండి మీద వెళ్ళాం, చాలా దూరం, వ్యాన్లో కూడా ఒకసారి వెళ్ళాం. ఆ వెళ్తుంటే ఆ ఏరియా చూస్తే ఇదే సువార్టపురం, ఇవే సువార్టపురం అనేవాడు. ఇదేంటి నాకు అట్ట ఏం కనపడతలే, ఎక్కడ చూసినా చర్చి కనపడుతుంది, ఎక్కడ చూసిన వాక్యాలు కనపడుతున్నాయి. మేము క్రిస్మస్ టైంలో వెళ్ళినట్టున్నాం, ఎక్కడ చూసినా స్టార్ 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 స్టార్, ఏంటి మేము చూసినా. నువ్వేమో స్టువార్ట్పురం, అది నాకు విన్నాను ఎప్పుడు, భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే అన్ని స్టార్లు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద చర్చిలు కనపడుతున్నాయి, ఏంటయ్యా అంటే ఇప్పుడు స్టువార్ట్పురం కాదు, అది సువార్తపురం అయిపోయింది అన్నారు. ఆశ్చర్యపోయామట. కొంతమంది మిషనరీలు వెళ్ళి సువార్త చెప్పి యేసుని గురించి ప్రకటించి యేసుక్రీస్తు రక్తమును గురించి వారు బోధించినప్పుడు ఆయన రక్తం ఏం చేసిందంటే వారి మనస్సును శుద్ధి చేసింది, అంతరంగాన్ని శుద్ధి చేసింది, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించింది, వారి యొక్క ఆ హృదయాన్నంతా కూడా శుద్ధి చేస్తూ వచ్చింది. యేసయ్య రక్తం మనస్సాక్షిని శుద్ధీకరించింది. చూసారా, ఆ దెబ్బతో వాళ్ళు ఇక మాకు ఈ పనే వద్దు, తాగుబోతులు మారిపోయారు. చిచి, ఇక మేము తాగడమే వద్దు మానేసాం. జోదగాళ్ళు మారిపోయారు. ఇక మేము ఇక ఆటే ఆడం. వ్యభిచారులు మారిపోయారు. ఇక ఈ బతుకే మాకు వద్దు. యేసుక్రీస్తు రక్తం చూసారు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో. పాత నిబంధనలో రక్తం అంత స్ట్రాంగ్ లేదు. ఎందుకని? అది మేకలు, కోళ్ళు, గొర్రెలు, ఆ రక్తం. యేసయ్య రక్తం ఇంత శక్తివంతమైంది. ఆయన రక్తం మనుషుల అంతరంగాలను, మనస్సులను మార్చగలిగింది. ఎంతోమంది నక్సలైట్లు, భయంకరమైన వ్యక్తులు, హత్య చేసిన వాళ్ళు చాలామంది. మీకు సెంట్రల్ జైలు, రాజమండ్రి జైలు కానీ, హైదరాబాద్ చర్లపల్లి జైలు కానీ, ఇలాంటి జైల్లో కూడా సువార్త చెప్పడానికి పాస్టర్స్కి మాత్రమే అనుమతిస్తారు. ఇంకెవరు వెళ్ళరు. మరి ఇంకెవరిని అనుమతించరు, ఎవరు వెళ్ళరు, అనుమతించినా ఎవరు వెళ్ళరు. కానీ తప్పకుండా ఒక పాస్టర్ గారు వచ్చారు అంటే వాళ్ళకు ఒక లైసెన్స్ లాగిచ్చి వారం రమ్మంటారు. ఇలా వెళ్ళిన పాస్టర్స్ యేసుక్రీస్తు యొక్క సువార్తను చెప్పి ఆయన రక్తపు యొక్క విలువను చెప్పినప్పుడు చాలామంది జైల్లోంచి బయటకు వచ్చి గొప్ప సేవకులయ్యారు. తమ హృదయాలను ప్రభువుకు అర్పించుకున్నారు. ఏలూరు దగ్గరే ఒక బంగారు కొట్టైన ఆయన అలాగే తెలుసుకున్నాడట. ఒక పెద్ద కేసులో ఇరుక్కొని ఆయన ఈ మధ్య బీచ్ దగ్గరికి వచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటే గుండె పేలిపోయినట్టు అనిపించింది నాకు. ఎంతోమంది భయంకరులు మారగలిగారంటే ఆయన రక్తంలో ఉన్న శక్తి. ఆయన మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయనతో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం. దీనికి గుర్తే క్రీస్తు రక్తం. మీరు కూడా బహుశా బాప్తిస్మం పొందినప్పుడు ప్రభుతో ఒప్పందం చేసుకుని ఉంటారు కదా. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, ఇక నుంచి రోజు ప్రార్థన చేసుకుంటానయ్యా, ఇక నుంచి రోజు నువ్వు చెప్పినట్టుగా ఉంటానయ్యా, ఇక నుంచి రోజు నేను లేకపోతే ఆదివారం ఆరాధనకు వస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా అని ఏదో ఒక ఒప్పందం చేసుకుని ఉంటారు కదా. అలా మనం చేసిన ఒప్పందానికి, ఆయన చెప్పిన మాటకి నిబంధన గుర్తే యేసయ్య పరిశుద్ధమైన రక్తం. కానీ చాలామంది మర్చిపోయి ఉంటాం. ఇందాక ఇజ్రాయేల్ ప్రజలు కూడా నిర్గమకాండంలో చూసారా, ఆయన మోషే అన్నీ చెప్పిన తర్వాత ఓకే, మాకు ఓకే, ఆయన చెప్పినట్టుగా మాకు ఓకే అన్నారు. తర్వాత వాళ్ళు కూడా పడిపోయారు. ఈరోజు కూడా చాలామంది వారు బాప్తిస్మమునప్పుడు దేవునితో ఒప్పందం చేసుకునేటప్పుడు, ఆ నిబంధన చేసుకునేటప్పుడు వాళ్ళు అనుకున్న మాటలు, తీసుకున్న తీర్మానాలు చాలామంది మర్చిపోయారు. చాలామంది
విడిచిపెట్టేశారు, చాలామంది వదిలేశారు. అందుకే యేసయ్య ఏం చేశాడంటే, నేను మీతో చేసుకున్న నిబంధన మీరు ఎప్పటికీ మర్చిపోకూడదని శిష్యులతో అంటున్నాడు. ఇదిగో నా శరీరంగా ఈ రొట్టెని మీరు భావించి తీసుకోండి, నా రక్తంగా ఈ ద్రాక్షారసాన్ని భావించి తీసుకోండి. దీనిని మీరు తీసుకుంటున్నప్పుడల్లా నేను నేను మనం చేసుకున్న ఒప్పందం నిబంధన మీకు గుర్తుండాలి. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోండి అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి సత్యం మనం దీంట్లో చూడగలుగుతా ఉన్నాం. మరొకసారి మరలా మనం ఆ మాట చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నిబంధన రక్తం. పాత నిబంధన, పాత గ్రంథంలో మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఒక మందసాన్ని మోసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి కానానుకి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మందసాన్ని మోసుకెళ్ళేవాడు. మీకు తెలుసా ఆ మందస్సులో ఏముంటుందో? తెలుసా మీకేమన్నా ఆ మందస్సులో ఏముంటుందో చెప్పగలరా? ఏముంటుంది మందసంలో? హలో, ఏముంటుంది మందసంలో? మందసంలో ఏముంటుంది? క్లూ ఇస్తా. మందసంలో ఏముంటుందంటే అహరోను చిగురించు కర్ర ఉంటుంది, మన్నా గల పాత్ర ఉంటుంది, ఇంకా అమ్మ 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి. చూద్దాం ఒకసారి మనం ఆ మాట ఒకసారి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు. అది దేవుని నిబంధన మందసమును మోయుచు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నిబంధనను ఏం చేసేవాళ్ళట? మోస్తా వెళ్ళేవాళ్ళట. నిబంధన పలకలు ఎక్కడున్నాయి? పెట్టులో. నిబంధన పలకలు పెట్టులో ఉన్నాయి. ఆ పెట్టి మోసుకుంటే వెళ్ళటం, అక్కడ పెట్టడం, ఆ పెట్టుకుని మోసుకుని వెళ్ళటం, ఇక్కడ పెట్టడం. ఉదాహరణకి నిబంధన పెట్టి తీసుకొచ్చి ఇక్కడ తగిలించామనుకోండి, ఇప్పుడు మనందరం ఆ నిబంధన వైపు తిరిగి నిబంధనలు గుర్తు చేసుకుంటాం. ఏమున్నాయి పెట్టులో అంటే నిబంధనలు ఉన్నాయి. ఇది పాత నిబంధనలు ఇజ్రాయేలు ప్రజలు చేసిన పని. ఇప్పుడు యేసయ్య మనతో చేసుకున్న నిబంధన ప్రకారం ఈ నిబంధన ఎక్కడుంది? ఎక్కడ ఉండాలి? పెట్టులో కాదు, గుండెల్లో ఉండాలి. చప్పట్లు కొట్టండి. మన హృదయంలో ఉండాలి. ఆయన ఆజ్ఞలు మన హృదయంలో రాసుకోవాలి. ఆయన కట్టడలు మన హృదయంలో ఉండాలి. ఆయన మాటలు మన హృదయం అనే పలకల మీద ఉండాలి. అప్పుడు అలా మోసుకెళ్ళి అక్కడ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు అవి మనలోనే ఉండాలి, మనలోనే ఉండాలి. మనం వాటిని మోస్తూ ఉండాలి. ఆయన నిబంధన మోస్తూ ఉండాలి. అందుకే గుర్తుగా ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఈ రక్తాన్ని గుర్తుగా ఉంచుతున్నాను అన్నాడు. కాసేపట్లో మనం ఆ ప్రభు రక్తాన్ని గుర్తు చేసుకోబోతా ఉన్నాం. ఆ నిబంధనను గుర్తు చేసుకోబోతా ఉన్నాం. చూడండి, మరొక మాట మీకు చెప్తాను. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసయ్య వద్దకును
మరి శ్రేష్టమగు హేబేలు కంటే మరీ శ్రేష్టమగు పొదుపు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్షణ రక్తము దగ్గరికి మీరు వచ్చారు. సో మనం మామూలుగా రాలేదు, మామూలు రక్తంతో కడగబడలేదు. శక్తిగల యేసయ్య రక్తంలో కడగబడ్డాం. ఆ రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే బయట మాత్రమే కడిగేది కాదు, అది మనుషుని అంతరంగాన్ని కూడా కడిగేది, ఆలోచనలను కడిగేది, మనస్సును కడిగేది. అప్పుడే మనిషి మారుతాడు. పైన కడిగితే మళ్ళీ మురికి చేసుకుని వస్తాడు. మనస్సు కడగబడితే మనిషి నిలబడతాడు, పరిశుద్ధతలో నిలబడతాడు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టగలుగుతాడు, పాపాన్ని విడిచిపెట్టగలుగుతాడు. అంతటి శక్తి యేసయ్య రక్తమునకు తప్ప ఇంక దేనికి లేదు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఇంత గొప్ప రక్తము ద్వారా పొందిన రక్షణను మనం గుర్తు చేసుకోవాలి. రక్షణ కార్యంలో మన నిబంధనను గుర్తు చేసుకోవాలి. కీర్తనకారుడు చక్కటి మాట రాశాడు. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. 116వ కీర్తన 12-13 వచనాలు చూద్దాం. 116వ కీర్తన 12-13 వచనాలు. 116వ కీర్తన 12-13 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఆలోచిస్తున్నాడు, ఏం చెల్లిస్తాను? ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏం చెల్లిస్తాను? చందా ఇద్దామా? 1 డజన్ అట్టుకులు తీసుకెళ్దామా? పలహారం చెల్లిద్దామా? దండేసి దండం పెడదామా? ఏం చెల్లిద్దాం అని ఆలోచిస్తున్నాడు. ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. చదువు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అన్నాడు. అందుకే ఈరోజు మీ అందరితో ప్రార్థన చేయించా. ఆయన మనకు చేసిన గొప్ప మేలు ఏంటి తెలుసా? తన రక్తంతో మనల్ని కడగడమే. తన రక్తాన్ని మన మీద ప్రోక్షించడమే మన గొప్ప మేలు. మేక రక్తం ఎందుకు? కోడి రక్తం ఎందుకు? గోరిపోతు రక్తం ఎందుకు మనకి? యేసయ్యే తన స్వరక్తముతో మనల్ని సంపాదించుకున్నాడు, ప్రోక్షించాడు. కాబట్టి మనం ఏమిచ్చినా తక్కువే. భక్తుడు అంటున్నాడు, ఇదిగో మనం పొందిన రక్షణ అనే పాత్ర ఉంది కదా, అది చేత పట్టుకొని, అయ్యా నన్ను రక్షించావు, నీకు స్తోత్రాలు, నన్ను కాపాడావు, నీకు స్తోత్రాలు, నన్ను నిలబెట్టావు, నీకు స్తోత్రాలయ్యా, నన్ను ఆకర్షించావు, నీకు స్తోత్రాలయ్యా, పాపిగా ఉన్న నన్ను క్షమించావు, నీకు స్తోత్రాలయ్యా, చీకటిలో ఉన్న నన్ను వెలుగులోనికి పిలిచావు, నీకు స్తోత్రాలయ్యా, విలువలేని నా జీవితానికి విలువిచ్చవయ్యా, నీకు స్తోత్రాలయ్యా, మానలేని భయంకరమైన వ్యసనాల నుండి నన్ను విడిపించవయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నా పాపిష్టి బ్రతుకు నుంచి నువ్వు నాకు మార్చి నడిపించవయ్యా, అందుకు నీకు స్తోత్రాలయ్యా అంటూ మన రక్షణ పాత్రను చేత పట్టుకుని ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఇది మనం ఆయనకి చేయగలిగింది. ఆయనకు మనం చేయగలిగింది ఏదైనా ఉంటే ఇదే. మనం పొందిన రక్షణ పాత్రను ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయనకి ప్రార్థన చేయడమే. కాబట్టి ఒకసారి మరలా మీకు అన్నీ గుర్తు చేస్తా. యేసయ్య మనతో నిబంధన చేసుకున్నాడు. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పాత నిబంధనలో ఒక చట్టం ఉంది, అంటే కొన్ని రూల్స్, కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకి కత్తి తీసుకొని పొడిస్తే ఏంటి కేసు?
ఏం కేసు? మర్డర్ కేసు. అంతేనా? కత్తి తీసుకొని పొడి చేస్తాం. ఇది ఏ చట్టం? ఏ నిబంధన? పాత నిబంధన. యేసయ్య మనతో చూసుకున్న క్రొత్త నిబంధన చెప్పనా? నీ సహోదరుని వ్యర్థుడా అన్నావు అనుకో, మర్డర్ కేసు. అయ్యా అన్నాను, తిట్టాను అంతేగా, నేను చంపలేదుగా, పొడవలేదుగా అంటే నీ నాలుకతో చంపావు, నీ మాటతో చంపావు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 102 103 ఏదో చెప్పి 108 అంట ఇది చెప్తున్నాడు, మర్డర్ కేసు రాసేది. పాత నిబంధనలో పాపం చేస్తే వ్యభిచారం, క్రొత్త నిబంధనలో కామేక్షతో చూస్తేనే తప్పు. మీకు అర్థమవుతుందా ఎంత స్ట్రాంగ్గా ఉందో క్రొత్త నిబంధన? ఎందుకు ఈ నిబంధన అంటే మన అభివృద్ధి కొరకు, మన ఎదుగుదల కొరకు దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. మనల్ని ఇంకా బాగు చేయడానికి, ఇంకా మనల్ని మంచిగా నడిపించడానికి, ఇంకా మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవింప చేయడానికి, తద్వారా మన జీవితాలు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. బలరాంపేటలో నాకు తెలిసిన ఒక ఏరియా ఉంది. చాలామంది ఆ ప్రాంతంలో కాగితాలు ఏరుకుంటూ, సీసాలు ఏరుకుంటూ, కాలువల పక్కన పాపం ఏదో చిన్న చిన్న అలా పని చేసుకుంటూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటో చెప్పనా, అక్కడ వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రార్థనకి వెళ్ళారు. పిల్లలు ఆ పని మానేశారు, చదువుకుంటూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక పిల్లోడైతే ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారంటే రిక్షా వేసుకొని రోడ్డు అంటే కాగితాలు డబ్బాలు ఏరుకొస్తారండి అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి అన్నాడు. ఎంత ఆశ్చర్యం! దేవుడు వారి భవిష్యత్తును ఎలా మారుస్తాడు, ఎలా అభివృద్ధి చెందిస్తాడంటే ఆయనతో నిబంధన చేసుకున్న దాన్ని బట్టి అభివృద్ధి చేస్తాడు. కాబట్టి పాత నిబంధనకు గుర్తుగా ఏముంది? రక్తం ఉంది. క్రొత్త నిబంధనకు గుర్తుగా ఏముంది? రక్తం ఉంది. అదే రక్తం గొర్రెల రక్తం, మేకల రక్తం. ఇదే రక్తం సాక్షాత్తు యేసయ్య రక్తం. ఆ రక్తం దేనిని శుద్ధి చేసింది? బయట శుద్ధి చేసింది. ఈ యేసయ్య రక్తం దేనిని శుద్ధి చేస్తుంది? అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మన అంతరంగాలను మార్చడానికి, మన జీవితాలు బ్రతుకులు మార్చడానికి యేసయ్య స్వయంగా తానే తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని, దైవ కుమారుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మన పైన ప్రోక్షించాడు. ఈరోజు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్తాన్ని మనలోనికి తీసుకోబోతా ఉన్నాం. తద్వారా దేవుడు మనలను కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.